కుజ్ఞాని అంటే ఏ జ్ఞానము లేని మూర్ఖుడు. అటు ప్రపంచ జ్ఞానము లేదు, ఇటు ఇంకా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అసలే ఉండదు. వాళ్ళు ఎంతసేపు దేహ స్థితిలో ఉండి దేహం కోసమే పాటు పడతారు కానీ అటు చదువు రాదు, ప్రపంచక చదువులు రావు. అంటే వీళ్ళకి పరావిద్య తెలియదు, పరావిద్య అసలే తెలియదు. అందుకే వీళ్ళు మూర్ఖులుగా ఉంటారు. కాబట్టి ఎవరేం చెప్పినా నమ్ముతూ ఉంటారు. నువ్వు చెప్పినా నమ్ముతారు, నేను చెప్పినా నమ్ముతారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించరు. ఇప్పుడు మనం ఎవరినైనా బాగా చూసామనుకోండి, మనం ఎంత బాగా చూసినా అవతల వ్యక్తి మనం ఏదైనా చెప్పాడు వెంటనే నమ్మేసి దెబ్బలాట రెడీ అయిపోతారు. అంటే ఒక్క క్షణం కూడా అయ్యో వీళ్ళు ఎంత బాగా చూస్తున్నారు కదా మన ఎందుకంటారు అనే ఆలోచన జ్ఞానం కూడా లేని పరమ మూర్ఖులు అనమాట. లేకపోతే మీరు గమనించండి, వీధిలో కొళాయి దగ్గర కొట్లాట్లు ఉంటాయి. ఏమైంది ఒక్క నిమిషం వెయిట్ చేస్తూ వస్తాయి కదా, దానికి అడ్డంగా ఎందుకు దెబ్బలాడుకోవడం? ఇది రకం మూర్ఖత్వం. ఇంత పిసరు కూడా జ్ఞానం ఉండదు వీళ్ళు. లేకపోతే కొంతమంది అందరూ క్యూలో వెళ్తే మధ్యలో దూరుతారు బలాత్కారంగా. ఇలాంటి వాళ్ళు ఏంటి, అంతమంది కష్టపడి క్యూలో నించుంటే మనం వెళ్ళి అడ్డంగా దూరడం ఏంటి? అది ఎంత తప్పు పని. నువ్వు లేటుగా వచ్చావా, బలవంతంగా ముందు దూరిపోతున్నావా? అంటే కొంచెం ఆవగించత జ్ఞానం కూడా లేని వాళ్ళు. అంటే తన సుఖం, తన బాగు, తన కంఫర్ట్, వాడి గురించి వాడికే అలా ఉంటారు. అంటే తన సుఖం కోసం పక్కవాడికి కూడా బాధ పెట్టేస్తూ ఉంటారు తన కంఫర్ట్ కోసం. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి అసలు? ఎంత పిసరు కూడా పాపభీతి లేని వాళ్ళే. వాళ్ళ ఏం చేస్తారు, వీళ్ళకి పుణ్యము పాపము తెలియదు. ఎదుటి వాడిని బాధ పెడితే పాపం, మనం సహకారం చేస్తే పుణ్యం. అది తెలియని వాళ్లే కదా ప్రతి చిన్న విషయానికి పక్కవాడితో దెబ్బలాడుతూ పక్కవాడితో వాడిది కూడా ఆక్రమించేసుకుని చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఎవరు చూడకపోయినా పైవాడు చూస్తూనే ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళని చూసినప్పుడు మనకి వీళ్ళు ఇంకో 100 జన్మలో 200 జన్మలు ఎత్తుతాయి కానీ వీళ్ళకి మార్పు రాదు అని చెప్పడం కూడా మనకి చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకంటే జ్ఞానం రావాలంటే మాటల ఎంత శక్తి మనకి, విషయాన్ని రిసీవ్ చేసుకునే శక్తి బ్రెయిన్కి లేనప్పుడు అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు మనకి చెవిటోడి దగ్గర శంఖ ఊదినట్టే అని మనకు గుర్తుండాలి. అవతల వాడికి బ్రెయిన్ కి ఈ జ్ఞానం రిసీవ్ చేసుకోలేనప్పుడు మనం వాడికి ఎంత నచ్చ చెప్పినా జ్ఞానంలోకి రాడు. ఏంటంటే వాళ్ళకి స్వార్థం అనేది పరాకాష్ఠలో ఉంటది. జ్ఞానులు తనకే తన సుఖమే, తన కోలే, తనది. పక్కవాడిది కావాలి అనుకుంటే ఎంత అధమ స్థితిలో ఉన్నాడో మనం గ్రహించవచ్చు. నీది నువ్వు అనుభవిస్తే తప్పు లేదు, కానీ పక్కవాడి తీసుకుంటే ఇది పాపం అని కూడా అనిపించదు వాడికి. తెలుసుకోవడం మాట దేవుడు ఎరుగు. ఆ ప్యూరిటీ లేక ఇది తప్పు అని కూడా అనిపించని స్థితే కుజ్ఞానం.